ఏమైంది? ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేసిండ్రు? మిత్తి మాఫీ చేసారు. రుణమాఫీ కాదు, మిత్తి మాఫీ చేసారు. వాళ్ళు ₹1,00,000 10 ఏళ్ళకి అంటే వేస్తే వాళ్ళ ఖాతాలో 4 దఫాలు ఎత్తే బ్యాంక్ కూడా ఏం చేసిండే, ఇది మిత్తికే సరిపోయింది, ₹1,00,000 ఉంచుకుంటాను అని చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే. నువ్వు ఏడ ఉపయోగమైంది? మేము చేసిన రుణమాఫీ 2 లక్షలు, నువ్వు 1,00,000 చేయలేకపోయావు. మేము 2 లక్షల రుణమాఫీ ఎన్ని ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనేది అది ఉత్త మాటలు, చెత్త మాటలు అవన్నీ కూడా. దాదాపు 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసినాం మేము. ఈ దమ్ముంటే చర్చకి రమ్మంటాం దీని మీద. నువ్వేం చేసినావు అంటే రుణమాఫీ 11,000 కోట్లే వేసినావు. నువ్వు 11,000 కోట్లు 16 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసినాం. మేము 25,34,000 మంది రైతుల ఖాతాల్లో వేసినాం. 20,650 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ ముచ్చట మీద మాట్లాడదామని చర్చకు రమ్మంటే, సభకు రమ్మంటే నేను సభకు రాను, నేను రాను బిడ్డు అని చెప్పి అంటారు కదా, అట్లా అసెంబ్లీకి నేను రానని చెప్పి అంటాడు, బయటికి ఆడుకోపోదాం అంటాడు. కాబట్టి ఈ కథ అంతా జనాలు గ్రహిస్తారని చెప్పి చర్చకు రావట్లేదు. అదేవిధంగా ఇవాళ గృహజ్యోతి పథకం ఉన్నదే, ఆ పథకం కింద 50 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దాని ద్వారా ఇలా మహిళలు ఎంత సంతోషపడతారంటే ₹1,000 ఆదా చేసుకుంటారు. మహిళలకు బస్సుల్లో 190 కోట్ల మంది మహిళలు ఈరోజు 6,500 కోట్లు ఆదా చేసుకుంటూ మహిళలు బస్సుల్లో తిరుక్కుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటారు, కొలువులకు పోతున్నారు, కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు కూడా నెలకు వచ్చేసరికి 1,500 2,000 ఆదా చేసుకుంటారు మహిళలు. మొత్తం కలిపితే ఒక ఇంటికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 పథకాలు ఇస్తాడు. ఎట్లా వస్తున్నాయి? రైతు భరోసా వస్తుంది, రైతు రుణమాఫీ అయింది, షాదీ ముబారక్ వస్తుంది, కళ్యాణ్ లక్ష్మి వస్తుంది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తున్నాయి, గృహజ్యోతి వస్తుంది. అదేవిధంగా 500కే సబ్సిడీ, 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తాను. మనవరాలకు 25,000 నా చెల్లెళ్ళకి అక్కలకు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడానికే నేను ఇస్తా, అది కూడా ఎగ్గొట్టను, నువ్వు ఎగ్గొట్టినట్టు ఎగ్గొట్టను. ఈ పంచాయతీ ఎన్నికల్లోపే ఇవ్వటానికి కసరత్తు చేస్తా. ఎట్లు ఇస్తాం? రుణమాఫీ ఇయ్యలేమన్నారు, ఇచ్చినాం. రైతు భరోసా ఇవ్వరన్నారు, ఇచ్చినాం. అదేవిధంగా మేము ఇవ్వాల్సినవి కూడా ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు 2,500 ఇస్తానన్నాం, బరాబర్ ఇచ్చి తీరుతాం. అదేవిధంగా దివ్యాంగులకు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు 6,000 చేస్తానన్నాం, వాళ్ళకు కూడా బరాబర్ చేసి తీరుతాం. మరి పాడైపోరు, పసలు అంటారు, నన్ను కోసుకొని తినమంటారు. మరి పసలు ఎడికెళ్ళి తెస్తుర్రు, ఎట్ట సంవత్సరాలు వెళ్ళ తెస్తుర్రు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నామంటే, అది పడే కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు. పైసలు ఎట్లా కూడా కట్టాలి, ఎట్లా జమ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, దుబారా ఉండదు. కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కాంగ్రెస్ లో రోషే లాంటి ఆర్థికవేత్తలు, మన్మోహన్ సింగ్ గారు దివంగతులు చనిపోయారు, చిదంబరం, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. గట్లనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అమాంతం కూరుకుపోయిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గాడిలో పెట్టడానికి గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తాడు. ఆయన ముఖానికి ఎప్పుడైనా ఇచ్చిండా? 1వ తారీఖు జీతాలు ఉద్యోగస్తులు అడుగు, ఇక్కడే ఉంది ఉద్యోగ సంఘాల ఆఫీస్ పోయాడు. ఉద్యోగ సంఘాల టీఎన్జీఓస్ ఆఫీస్ ఉంది. ఎప్పుడన్నా మీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1వ తారీఖు మీ జీతాలు వచ్చినాయా అని అడగండి. రాలేదంటారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాయి అంటారు. కాబట్టి ఆ విధంగా మార్చుకుంటూ చక్కబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ఇక కుటుంబం అంటాడు. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయటం కాదు, అరే మనుషులతో వ్యవహరించే తరీకా కూడా ఉంటుంది. ఆ తరీకా ఎట్లుంది? ఉద్యోగ సంఘాలు మేము ధర్నా చేస్తామంటే ఆగండి, మనమంతా కుటుంబ సభ్యులు, నేను ముఖ్యమంత్రి, మీరు నా కుటుంబ సభ్యులు, రండి చర్చలకు రాండి అని పిలిచిన. ఆయన పిలిచిండా? అరే ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళని పిలిచినాం. ఆయన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే 30 మందిని పొట్టన పెట్టుకున్నాడు. 30 మంది వచ్చేదాకా కూడా వాళ్ళని పిలవలే. తప్పుడు భయపడి పిలిచి వాళ్ళ ఏదో బుద్ధగించే ప్రయత్నం చేసిండు, బుగ్గగిల్లే ప్రయత్నం చేసిండు. అసలు ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి ఆడ కార్మిక సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు లేకుండా ఎత్తేసిండు. అది ఎవరు మరి? ఇలా మేము ఎట్లా వ్యవహరిస్తున్నాం? ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తాను పిలిచినాం, మా బకాయిలు ఉన్నట్టు 700 కోట్లు జమ చేసినాం, చర్చలు చేస్తున్నాం. అందుకే నేను ఏమంటున్నా, ఇది స్పందించే ప్రభుత్వం వ్యవహరించే తరీకా ఎట్లుండాలో అట్లా మంచిగా ఉన్నది. ఇక్కడ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి 10 సంక్షేమ పథకాలు వస్తుంటే అందరు హాయిగా సంబరంగా ఉంటుంటే చూసి నొచ్చుకోలేకపోతాడు కేసీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా.
కానీ కవితమ్మ గోసపుచ్చుకుంటున్నామే, కవితమ్మ ఉసురు పంచుకుంటున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు. మేమేం పంచుకున్నామే? పోనీ అన్యానం చల్లకుండా మీరు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లో పోతామని కథ కమ్మిస్తుంది, ఇక్కడ కథ చేస్తుంది, ఢిల్లీ పంపిస్తుంది. అది అయితలేదా పోతలేదా? ఇగో కాంగ్రెస్ వాళ్ళ పని గిట్ట ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తట్లేరు. నేను ఉద్యమం చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, నేను బువ్వ తింటలేను, బుగ్గి తింటలేను, నాకు తెల్లదాకా నిద్ర పడతలేదని ఢిల్లీలో పోరాటం చేస్తుంది. అట్లనే అధికారం కోల్పోయినాడు అట్లే మాట్లాడతాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడిన ఆ పార్టీలో అసలు ఏమన్నా బీసీ అధ్యక్షుడు చేసిండ్రా? 10 ఏళ్ళు అధికారంలో ఉంటే చంద్రశేఖరరావు అధ్యక్షుడు ఉంటాడు, ఆయన కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. మరి మా పార్టీలో అరే ఒకప్పుడు పొన్నాల లక్ష్మయ్య బీసీ అధ్యక్షుడు ఉండే, ఆయన తర్వాత రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే, రేవంత్ రెడ్డి వస్తే 4 కులాల వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి ఎస్సీ, జగ్గారెడ్డి, అదేవిధంగా అజారుద్దీన్ మైనారిటీ, తర్వాత మహేష్ కుమార్ గౌడు. అన్ని కులాలకు అవకాశం ఇచ్చినమా లేదా? మరి గీయాలేంది? మా పార్టీ అధ్యక్షుడు గౌడ బిడ్డ, బీసీ బిడ్డ, మా జాతీయ అధ్యక్షుడు దళిత బిడ్డ మల్లికార్జున ఖర్గే. అరే సామాజిక న్యాయం చేయటంలో దారి చూపిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మిగతా వాళ్ళు ఏడ చూపినరే? గతంలో వీళ్ళు పుట్టక ముందే 1962లో ఒక దళితుడు దామోదరం సంజయ్ ముఖ్యమంత్రి చేసినవా లేదా మేము? అయినా అసలు బీసీలకు కానీ ఈ దేశంలో రిజర్వేషన్లు అన్ని వర్గాలకు ఇచ్చింది ఎవడే? కాంగ్రెస్ కాదా? అరే ఆ రోజు దేశంలో ఇవాళ బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి అంటే ఓబీసీలకు బీసీలకు ఎవరు కారణం? బీజేపీడా బీఆర్ఎస్డా? కాంగ్రెస్ ఓడే కారణం, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఎందుకు చెప్తాను నేను? ఈ వాస్తవాలు అబద్ధాలు కాదు. దమ్ముంటే చర్చకు రమ్మని, అది రావట్లే. దమ్ముంటే చర్చకు రమ్మంటే రారు, డొంక తిరుగుడు మాట్లాడతారు. అందుకే ఎందుకు ఎవరిచ్చిండ్రు? వీపీ మండల కమిషన్ అని ఆ రోజు మండల గారు, బీపీ మండల గారు 27% రిజర్వేషన్ల సిఫారసు చేస్తే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వీపీ సింగ్ బీజేపీ ప్రభుత్వంతో దోస్తాన సోపతి ఉంది. ఆ సోపతి ప్రభుత్వం నడిచే టైంలో ఆయన 27% రిజర్వేషన్లను అమలు చేస్తానని ముందుకు వచ్చిండు. ముందుకు వస్తే నువ్వు ఎట్లా అమలు చేస్తావు? నువ్వు అమలు చేస్తే నేను కూలగొడతా అని చెప్పి బీజేపీ కూలగొట్టిండు. మండల కమండల్ అని చెప్పి తగలబెట్టుకున్నారు, ధర్నాలు రాస్తారోకోలు చేశారు బీజేపీ వాళ్ళు. అట్లా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, మనోడు ప్రధానమంత్రి అయితే అయిన తర్వాత